ఆంధ్ర రాష్ట్రంలో సాక్షి ఛానల్ ని బ్యాన్ చేయాలంటూ అమరావతి రాజధాని మహిళా రైతులంతా కూడా ముక్త కంఠంతో నినదిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ టోన్ లో ఈరోజు వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకవేళ అదే వాళ్ళు అనుకుంటున్నది జరిగితే గనక తప్పనిసరిగా సాక్షి ఛానల్ మూతపడే అవకాశాలు ఉన్నట్టుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఈ రాజధాని రైతులనే కాదు, మహిళలు, టీడీపీ పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు దొరికితే చాలు ఇష్టం వచ్చినట్లుగా మాటల దూషణ పర్వాలు కట్టడి చేయాల్సింది పోయి, కంట్రోల్ చేయాల్సింది పోయి, ఆపకుండా అడ్డగోలుగా మాట్లాడేసిన తర్వాత దానికి సంబంధించి సమర్థించుకునేటటువంటి వ్యాఖ్యానాలు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట. ఆడబిడ్డల్ని అవమానించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించడం అయితే జరిగిందన్నమాట. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు, మా తల్లులు చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు క్షమించడాన్ని నేరంగా భావిస్తున్నామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మండిపడడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే తప్పనిసరిగా సివియర్ యాక్షన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. #వైసీపీ ఇన్సల్ట్స్ ఉమెన్ అని చెప్పేసి హ్యాష్ తో ట్విట్టర్లో కూడా ట్రెండ్ అవుతుంది. ఆయన పోస్ట్ చేస్తున్నారు. ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కృతి మనది, అలాంటి సంస్కృతి శక్తి స్వరూపులుగా ఆరాధించేటటువంటి సమాజం మనది. అలాంటి చోట ఇలా వేషాలుంటూ అవమానించడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలుగు ప్రజల దృక్పథం, అమ్మను చెల్లిని ఎంతగానో గౌరవంగా చూసే సంస్కృతిని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ కక్షతో మహిళలను లక్ష్యంగా చేసుకుని మీడియా విశ్లేషణల పేరిట దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది క్షమించడానికి నేరం. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారి వైఖరిలో మార్పు రాలేదని విమర్శలు గుప్పించినారు. రాజధాని ప్రాంత మహిళలపై వేశ్యలు అనే దారుణ వ్యాఖ్యలు ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేసినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ వ్యాఖ్యలపై స్పందించకపోవడాన్ని విమర్శించినారు. స్త్రీలపై చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాజధాని మహిళల మనోభావాల్ని దెబ్బతీసేలా చేసినటువంటి వ్యాఖ్యలు తగిన శిక్షకు గురవుతాయని స్పష్టం చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ వ్యక్తులు అడ్డగోలుగా మాట్లాడినారో వాళ్ళు తప్పనిసరిగా శిక్షార్హులు అవుతారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి రాజకీయ వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో సంస్కృతి చెక్ పెట్టే బాధ్యత ప్రభుత్వం మనపైనే ఉందని చెప్పేసి అన్నారు. ఆత్మగౌరవాన్ని పరిరక్షించేలా మహిళలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ దారుణ చర్యలపై కఠిన చర్యలు తప్పవని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు శిక్ష తప్పనిసరిగా ఉండబోతోంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. మొత్తానికి ఇప్పుడు అమరావతి రైతులైతే కనుక బ్యాన్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ దాకా ముందుకెళ్తుందో చూడాలి. మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయండి. సో సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలా వద్దా, అది అనుకోకుండా జరిగిపోయిందా, కావాలని చేసిందా అనేది మీ యొక్క ఒపీనియన్ అయితే పక్కాగా తెలియజేయండి.